పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప 2 పార్ట్లు నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేశాయి. రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించిన పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏంటి అనే ప్రశ్నకు ఇప్పటికే సమాధానం వచ్చింది. తమిళ స్టార్ దర్శకుడు, దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే రాకా అనే టైటిల్ ను ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. రాకా సినిమా రాక కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తమిళ, హిందీ, ఇతర అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి చిన్న లీక్ లేకుండా దర్శకుడు అట్లీ పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయి బడ్జెట్ తో నిర్మాణం జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ వర్క్ ఉండబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు కూడా చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు యువ సంచలనం సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. తమిళనాడులోనే ఇప్పటి వరకు ఈయన పేరు మారుమ్రోగింది. రాకా సినిమా తర్వాత దేశవ్యాప్తంగా సాయి అభ్యంకర్ పేరు వినిపించబోతోంది అంటూ యూనిట్ సభ్యులు, అల్లు అర్జున్ సన్నిహితులు బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. సాయి అభ్యంకర్ పై దర్శకుడు అట్లీ చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇంత భారీ ప్రాజెక్ట్ ఆయన చేతిలో పెట్టడం ద్వారా సాయి అభ్యంకర్ ప్రతిభ ఏంటో అట్లీ చెప్పకనే చెప్పారు. అల్లు అర్జున్ సైతం సాయి వర్క్ పట్ల చాలా సంతృప్తితో ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. తాజాగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ అట్లీ, అల్లు అర్జున్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశారు. సాయి అభ్యంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇద్దరు గొప్ప వ్యక్తులతో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నట్లుగా సాయి అన్నారు. ఇంకా సాయి అభ్యంకర్ మాట్లాడుతూ ప్రేక్షకులకు ఏం కావాలో అట్లీ సార్, అల్లు అర్జున్ సార్లకు బాగా తెలుసు. వారికి ప్రేక్షకుల అభిరుచి గురించి లోతైన అవగాహన ఉంది. ప్రతి నిర్ణయాన్ని ప్రేక్షకుల కోసం తీసుకుంటూ ఉన్నారు. ప్రేక్షకులు ఏం చేస్తే ఎంటర్టైన్ అవుతారు అన్నట్లుగా వారిద్దరూ చాలా లోతుగా ఆలోచించి ముందుకు సాగుతూ ఉన్నారు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. చిన్న విషయంలోనూ తేడా రాకుండా లోతుగా విశ్లేషించి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారని అట్లీ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. రాకా సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన పాత్రలో రష్మిక మందన, మృణాల్ ఠాగూర్లు కనిపించబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. రష్మిక మందనను ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో చూపించబోతున్నట్లుగాను వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుంచి రష్మిక, మృణాల్ ను నటిస్తున్నారనే విషయమై స్పష్టత రాలేదు. బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు సైతం ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవల విడుదలైన రాకా టీజర్ అంచనాలు భారీగా పెంచేసింది. ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్ విషయమై పతాక స్థాయిలో చర్చ జరిగింది. పుష్పను మించి అన్నట్లుగా రాకా ఉండబోతోందని, కలెక్షన్స్ రెట్టింపు ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. 2027 డిసెంబర్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 7 భాషల్లో రాకా విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అనుకున్న డేట్ కి రాకాను విడుదల చేసేందుకు అట్లీ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు.